విడిగా డ్రై ఫ్రూట్స్ తినండి, రాగి జావ తాగండి అంటే మా బుర్రలకి ఎక్కడ ఎక్కుతాయి. ఇలా టేస్టీగా చేసి పెడితే వెరైటీగా చక్కగా లొట్టలు వేసుకుంటూ తాగేస్తాం. ఈ సమ్మర్ కి హెల్దీగా కూల్ గా ఇలా అయితే చేసుకుని తాగేసేయండి రాగి డ్రింక్. ఇక్కడ నేను చూపిస్తున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా నీట్ గా ఒక్కసారి వాష్ చేసేసుకోండి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి గానీ ఒక బాక్స్ లోకి గానీ వేసేసుకుని నిండా పాలు పోసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్ లో ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. నైట్ అంతా నానా రకాల డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా బయటకు తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల కాలే ఉండకుండా ఇంకో గిన్నె తీసుకోండి, దానిలో 2 స్పూన్లు రాగి పిండి వేసుకోండి. అందులోకి సరిపడా వాటర్ పోసేసుకుని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోండి. లేట్ చేయకుండా గిన్నెని తీసుకెళ్లి పొయ్యి మీద పెట్టేసుకోండి. దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ లోపల పెత్తనాలు చేయడానికి అటు ఇటు ఎలాగంటే, ఎందుకంటే ఇదైతే మాడిపోతుంది, ఉండలు కట్టేసి. ఇలా ముద్దగా అయిపోయిన రాగి పిండిని కాసేపు పక్కన పెట్టేసుకుని ఈ లోపల మిక్సీ జార్ లోకి నైట్ అంతా నానిన డ్రై ఫ్రూట్స్ అయితే పాలతో సహా వేసేసుకోండి. ఇందులోకి రాగి ముద్దను కూడా వేసేసుకోండి. అవసరమైతే కొద్దిగా పాలైతే యాడ్ చేసుకోండి. ఇలాగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి, మన డ్రింక్ రెడీ. లాస్ట్ షాట్ లో నేను అడిగిన పొడుపు కథకి ఎవ్వరు ఆన్సర్ చెప్పలేకపోయారు. ఆన్సర్ వచ్చేసి నేనే చెప్పేస్తాను. అదేంటి అంటే దవడ. అసలు క్వశ్చన్ ఏంటి అని అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కింద ట్యాగ్ చేస్తాను, వెళ్ళి దానిలో ఏం అడిగాను క్వశ్చన్ మీరే చూసేసేయండి. మరి ఈ షాట్ లో పొడుపు కథకి మీరు రెడీ? చిన్నోడు పెళ్లికి పెద్దోడు తెలిస్తే కమెంట్ చేయండి ఆన్సరు. వెళ్తూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దు.